థ్యాంక్లెస్ జాబ్. వారంలో పని ఆఫీసుల్లో అయితే 6 రోజులు ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది. కొన్ని రకాల వృత్తుల్లో 5 రోజులే పని ఉంటుంది. బయట దేశాల్లో అయితే 4 రోజుల పని కూడా ఉంది. ఒక ఇంట్లో పనిచేసే గృహిణికే ఆదివారం కూడా సెలవు ఉండదు. పైగా ఆదివారం పని ఎక్కువ ఉంటుంది. అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, భర్త ఇంట్లో ఉంటాడు. మాటి మాటికి ఏదో ఒకటి తయారు చేసి మేపుతూ ఉండాలా. లేదా గెస్టులు కూడా వస్తారు ఒక్కొక్క రోజు ఆదివారం. ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది. అమ్మకు ఆదివారం లేదా? లేదు. ఇంకొక విశేషం ఏమంటే, ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నామనుకో, ఊడ్చేదానికి ఇంత డబ్బులు ఇవ్వాలా, బట్టలు ఉతికితే ఇంత డబ్బులు ఇవ్వాలా, వంట వండితే ఇంత డబ్బులు ఇవ్వాలా, ఈ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇల్లు మొత్తం సరి చేస్తే, పుస్తకాలు క్లీన్ చేస్తే డబ్బులు ఇవ్వాలా. ఈ అన్ని పనులకి ఛార్జ్ చేస్తే 2-3 వేలు అవుతుంది నెలకి. భర్త బయటికి పోయి పని చేస్తాడు కాబట్టి అతనికి జీతం ఇస్తారు. ఈ పనికి ఇంత జీతం అని. ఒక 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 3 లక్షల జీతం ఉండే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మరి రోజువారీ ఇంట్లో పనిచేసే మహిళలకి ఇప్పుడు నేను చెప్పిన పనులే కాకుండా పిల్లలకి వంట వండి సద్దులు కట్టి క్యారియర్లు పెట్టి స్కూల్కి పంపించాలా, ఇంట్లో బట్టలంతా మడతలే, పిల్లలు ఎట్ట పడతారు పడుకొని పడేసిపోతారు, మడతలు వేసి పెట్టాలా, ఇల్లు నీట్గా పెట్టుకోవాలా. ఇంక ఇవి కాకుండా నేనేం దాటి కాస్ట్ లెక్కేయటం లేదు కావటం, కానీ భర్తతో కాపురం చేయడం అది కూడా పనే కదా. దాన్ని లెక్కేసామని ఎన్ని లెక్కేస్తే ఎంత అవుతుంది? ఇవన్నీ లెక్కేస్తే మినిమం 5,000 నుంచి 10,000 అవుతుంది. నాదొక సూచన ఏమంటే, థ్యాంక్లెస్ జాబ్ అని అనుకుంటూ ఉండాలంటే మరి భర్తకు వచ్చే ఆదాయాన్ని అనుసరించి కనీసం 5-10,000 ఉన్న ఆమె అకౌంట్లో వేయచ్చు కదా. సరే, ఇద్దరు కలిసే కుటుంబం అన్న తర్వాత అది ఒక సేవింగ్స్ లాగా అట్లే ఉండిపోతుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు. ఇద్దరు సమ్మతితోనే. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే డబ్బు బయటికి దిగకూడదు. ఇప్పుడు అలాంటి ఏర్పాట్లు మనకు ఉన్నాయిగా. అమ్మాయికి చెవులకి ఏదైనా బంగారం చేయించడా, మెడలో దండ చేయించడా, నాది అంటుంది కదా అమ్మాయి. నాదని భర్త అంటే ఒప్పుకోవట్లేదు కదా. నాది అనేది కొంత ఉంది అక్కడ, అది సెక్యూరిటీకి తోడ్పడేదిగా. అలాగే ఈ పనులన్నిటినీ కాస్ట్ చేసి కొంత డబ్బు కానీ పక్కన పెట్టేటట్లయితే ఈ డబ్బు అనేది నా డబ్బు అనుకున్న ఒక ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. కాబట్టి ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి ఆత్మవిశ్వాసం పెరుగుతుండే, అలాంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా. సరే, నా డబ్బులు నా భార్యకి ఇచ్చిందని అనొద్దు. ఎందుకంటే నీ భార్యకే నువ్వు ఇస్తున్నావు, ఊరికి ఇటంలా పని చేసినందుకు ఇస్తున్నావు. మన ఇంట్లో పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చేస్తే మనము కొన్ని పరీక్షిస్తున్నాం కదా, నీ సేవింగ్స్లో పెట్టుకొని. మరి నీ పిల్లలకి నువ్వు చిన్న చిన్న పనులు చేసి పెడితే డబ్బులు ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద పనులు చేస్తున్న భార్యకి డబ్బులు ఇవ్వడం తప్పే ఉంది. ఆ డబ్బుని ఆమె బ్యాంకులో ఉంచుకోమను. ఆమె కొంత స్వేచ్ఛ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో కథ చెప్తాను నేను, వినండి. 30 ఏళ్ళు అన్యోన్యమైన దాంపత్యం, అద్భుతమైన జీవితం, 2 పిల్లలు, ఆ పిల్లలకి 25 ఏళ్ళ వయసు. భర్త చాలా మంచివాడు, పొగదాగుడు, సారాయి దాగుడు, కొట్టడు, తిట్టడు, దురుసుగా మాట్లాడు, ఇప్పుడు చిరునవ్వే ఉంటుంది. మరి ఆదర్శ దాంపత్యమే నా లెక్క ప్రకారం. 30 ఏళ్ళు అయిన తర్వాత అంటే ఈయన బయటికి వెళ్ళి పని చేస్తున్నా, ఇంట్లోనే పని చేస్తుంటుంది. జీతం అడగల. ఇప్పుడు నేను జీతం అంటున్నా కానీ ఆమె అడగల. ఆమె చేతిలో డబ్బు ఏముంటుందంటే, బయట ఏదన్నా పచారీకి వస్తువులు కొంటే ₹4 మిగులుతాయి కదా, వీటి వంటగదిలో పప్పు డబ్బాల్లో దాచుకుంటుంది. 1,000-2,000 అవుతుంది కొన్నాళ్ళకి. అది కూడా ఒక్కోసారి మనలో భర్త ఎత్తుకుపోతాడు అనుకోండి, అది వేరే. కానీ అంతే, ఆ డబ్బు మీద ఆమె కంట్రోల్ ఉండేది. ఇంట్లో కూడా ఇల్లు మొత్తం మీద ఆమె కంట్రోల్ ఉండదు, వంటగది మీదనే కంట్రోల్ ఉంటుంది. ఒక రోజున ఈమె పుట్టి పెరిగిన పల్లెటూరు నుంచి ఒక ముసలాయన వచ్చాడు. ఈ ముసలాయన చిన్నప్పుడు ఈ పాపని ఎత్తుకొని ఆడించినోడు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఎత్తుకొని ఆడించాడు. వచ్చి అతను, నా మనవరాలకి పెళ్లి తల్లి, ఏదన్నా డబ్బు కొంత సాయం చేస్తావా అని అడిగాడు. ఆమెకి ఏముంటుంది, డబ్బు భర్త సంపాదన ఎంత ఉండని ఆమె కంట్రోల్ లేదు కదా. పప్పుల డబ్బా మీద ఆమె కంట్రోల్ ఉంది కదా. పప్పుల డబ్బాలోంచి 5,000 తీసిచ్చింది. సంతోషంగా ఇచ్చింది. వాడు సంతోషంగా దీవిస్తూ నమస్కారం పెట్టి తీసుకుని వెళ్ళాడు. అయిపోయింది ఆ ఎపిసోడ్ వరకు. సాయంత్రం భర్త ఆఫీసు నుంచి వచ్చినాక చాలా ఆనందంగా, నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన లక్ష్మయ్య అనే అతను మా ఊరి నుంచి వచ్చినాడండి, మనవరాలు పెళ్ళంట, పోపుల డబ్బాలోంచి 5,000 ఇచ్చాడా అని చెప్పింది. సంతోషంగా చెప్పింది.
మెచ్చుకుంటాడు భర్త అనుకుందామె. ఎంత బాగా నువ్వు సాయపడ్డావు ముసలోడికని. ఆయన మెచ్చుకోకపోగా నాకు ఒక మాట చెప్పుండకూడదా అని సీరియస్గా అన్నాడు. కోప్పడలా, తిట్టులా, అరసలా, కొట్టలా, కానీ సీరియస్గా నాకు ఒక మాట చెప్పుండకూడదా అని అన్నాడు. ఈమె 2 రోజులు ఆలోచనలో పడ్డది. అసలు ఏంది నా స్థానం ఇంట్లో? అరే 30 ఏళ్ళు చాకరీ చేసిన ఇంటికి 2 పిల్లల్ని కని పెంచిన ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, భర్త మంచివాడే, 5,000 డబ్బులు ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు లేకపోతే నా స్థానం ఏంది ఇంట్లో? నేను వంటగదిలో నిరంతరం పనిచేసే ఒక మిషన్నా, ఒక బానిసనా అని అనిపించింది నాకు. 3వ రోజు సూట్ కేసు సర్దుకుంది. తన ఏటీఎం కార్డు తను తీసేసుకుంది. అప్పటిదాకా ఏటీఎం కార్డు ఆయన దగ్గర ఉండేది కాదు, పిన్ తెలిసి కూడా. సూట్ కేసు తీసుకొని బయలుదేరుతూ ఉంటే కొడుకు వచ్చాడు. ఏమ్మా ఎక్కడికి పోతున్నావు? ఊరికే అన్నాడు. కాదన్నది. మరి ఎక్కడికి అన్నాడు. కొంచెం టోన్ పెంచాడు. పోతున్నా అన్నది. ఈ లోపల 2వ కొడుకు వచ్చాడు. ఎక్కడికి పోతున్నావు అని మళ్ళీ అడిగాడు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా అన్నది. అదే వెళ్తున్నావులే ఇంట్లోంచి, ఏ ఊరికి వెళ్తున్నావు అన్నాడు. ఇంటికి తిరిగి రానన్నది. ఈ లోపల భర్త వచ్చాడు. ముగ్గురు సీరియస్ అవుతున్నారు. మా మర్యాద పోతుంది, మా గౌరవం పోతుంది, నువ్వు బయటికి వెళ్తే అరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ గౌరవం తీసింది వీళ్ళు కాదు, అది మాట్లాడరు. మా గౌరవం పోద్దని కేకలేస్తారు. ఏం మాట్లాడలేదామే. తన స్థానం ఆ ఇంట్లో అర్థమైంది. చదువుకున్నామే, ఇంటి కోసం ఉద్యోగం మానేసింది. ఆ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయింది. ఇట్లాంటి థీమ్తోనే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా వచ్చింది చూడండి. ఆమె పిల్లలు కానీ పెంచి 30 ఏళ్ళు ఏమీ లేదు. ఏడాదికి అర్థమైపోయింది ఆ పిల్లకి తన స్థానం ఆ ఇంట్లో ఏందో. వంటగదిలో గ్రేట్ ఇండియన్ కిచెన్లో గొడ్డు చాకిరీ చేసి వండడం, వాల్చడం, మేపడం, ఈ పని తప్ప ఇంకోటి లేదని అర్థమయ్యి చివరికి వాళ్ళ ముఖానికి కుడితి నీళ్ళు తల్లి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయింది. అద్భుతమైన డ్యాన్సర్ ఆ పిల్ల. పోయి ఉద్యోగం సంపాదించుకొని డ్యాన్సులు స్థిరపడదు. థ్యాంక్లెస్ జాబ్ అంటే అది. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. ఏం చేస్తున్నాం మన ఇంట్లో? మన భార్యకు కానీ మన ఆడపిల్లలకు కానీ ఏమి సౌకర్యాలు ఇస్తున్నాం? మనం సమానత్వం ఏమి ఇస్తున్నాం? ఎన్నేళ్ళు చాకరీ చేసి కష్టపడితే కూడా ఒక 5,000 ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలా ఉంటే ఏ విధంగా మనసు గాయపడుతుందో మనం చూడమా?